హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చలికాలంలో సన్లైట్ రాని ఒక ఊరు తమ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేసుకుందో చూద్దాం రండి. నేను చెప్పే ఊరు నార్వేలోని జుకాన్ గురించి. ఈ ఊరు లోయలో ఉండటం వల్ల చుట్టూతా ఉన్న ఎత్తైన కొండలు నీడపడి వింటర్లో సన్లైట్ వచ్చేది కాదు. అందువల్ల అక్కడి ప్రజలు చీకటి నుండి బయటపడటం కోసం ఊరికన్నా 450 మీటర్స్ ఎత్తులో కొండపైన 3 పెద్ద అద్దాలు వాడారు. అవి ఒక్కోటి 17 స్క్వేర్ మీటర్స్ ఏరియా కలవి. దీనినే సన్ మిర్రర్ అంటారు. ఇందులో ఉన్న అద్దాలు కంప్యూటర్ నియంత్రణలో ఉంటాయి. అవి సోలార్ ప్యానెల్స్ ద్వారా శక్తిని పొందుతూ సూర్యుని కదలికలను అనుసరించి సన్లైట్ని ఊరిలోని కొంత భాగానికి అంటే 600 స్క్వేర్ మీటర్ ఏరియాలోకి రిఫ్లెక్ట్ చేస్తాయి. ఈ ఐడియా 1913లోనే శామేడ్ అనే ఆయనకు వచ్చింది. కాకపోతే అప్పుడు టెక్నాలజీ డెవలప్ అవ్వకపోవడం వల్ల అమలు చేయలేదు. దానికి బదులుగా ఆయన 1928లో నార్థన్ యూరోప్లోనే మొట్టమొదటి క్రొసబేన్ కేబుల్ కార్ సిస్టమ్ని తీసుకువచ్చారు. దాన్ని ఉపయోగించి లోయలోని ప్రజలు కొండపైకి వెళ్లి సూర్యకాంతిని ఆస్వాదించేవారు. మొత్తానికి ఆయన ఐడియా 100 ఇయర్స్ తర్వాత 2013లో మార్టిన్ ఆండర్సన్ మరియు ఇంకొంత